హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ సుండూరు స్టేషన్ వచ్చింది. ఫస్ట్ తిరుపతి, తర్వాత శ్రీకాళహస్తి, తర్వాత మినిమం స్టేషన్స్ ఉంటాయి. తర్వాత కొంచెం నెల్లూరు, ఒంగోలు, సంథింగ్ చీరాల, తెనాలి అండ్ సుండూరు. ఇది సుండూరు స్టేషను, విజయవాడకి నియర్గా ఉంది. 5:30 అయింది. స్టేషన్లో అయితే కనుక ఫస్ట్ సౌండ్ వస్తుంది అన్నమాట, బోర్లాగా సౌండ్ వచ్చిందంటే స్టాపింగ్ వస్తుంది, ఆపమని అర్థం అనమాట. సుండూరు స్టేషన్లో ఆగింది. సో విజయవాడకి రీచ్ అవ్వడానికి 1 అవర్ పడుతుంది. అండ్ ఇక్కడ నాది వచ్చేసి కిటికీకి ఇక్కడ సువ్వలు అనేవి లేవు, క్లోజ్ షట్టరింగ్ అనేది ఉంది. చూసినట్లయితే ఇది తిరుపతి టు భువనేశ్వర్ వెళ్తుంది, ఒరిస్సా, పూణే మీదుగా. సో కాకపోతే చిన్న చిన్న పాయింట్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే జనరల్గా ఉండే వాళ్ళకి సీట్స్ దొరకవు, కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఎక్కే టైం కూడా ఉండట్లేదు. కానీ చిన్న చిన్న పాయింట్లు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే లాంగ్ వెళ్తుంది కాబట్టి. మీకు చూపిస్తాను, చూడండి ఎంత లాంగ్ ఉందో. వాళ్ళు కూడా ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆగింది అక్కడ బ్రేక్ వేస్తే స్టేషన్లోకి. ఇది నెడబ్రోలు, తర్వాత సుండూరు ఫ్రెండ్స్. ఫాస్ట్గా మూవింగ్ అయినప్పుడు నేను ఫోన్ బయట పెట్టి తీయలేను అనమాట. సో అందుకని చూపిస్తున్నాను. కొంచెం దగ్గర స్టేషన్స్ వాళ్ళు ఏంటంటే నుంచుని వెళ్ళడం అయితే బెస్ట్. దూరం అయితే కనుక జనరల్ కంపార్ట్మెంట్ అనేది బెస్ట్. నాకు ఒక టికెట్ ఇచ్చారు, 130 రూపీస్ ప్లాట్ఫామ్ టికెట్. అది ఏ ట్రైన్కైనా విజయవాడ, శ్రీకాళహస్తి మీద నుండి విజయవాడ వెళ్తానికి ఏ టికెట్ అయినా పాసిబుల్ అయింది. నాకు కొంచెం కింద కూర్చోనికుండా చాలాసేపు కూర్చోవడానికి సీట్ ఇచ్చారనమాట. తిని నేనైతే ఫేస్ రివీల్ చేయలేను. వాళ్ళ ఫ్రెండ్ కూడా నాకు చక్కగా హెల్ప్ చేశారు చాలాసేపటికి. నేను రియల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. చూసినట్లయితే కనుక ఇంకొకటి వచ్చేసి, ఇంకా తిరుపతి వెళ్ళాలనుకుంటే కనుక ముందే బుక్ చేసుకుని వెళ్తాం బెస్ట్ నా ఒపీనియన్ ప్రకారం. సౌండ్ ఇచ్చారు అంటే స్టార్ట్ అవుతుంది అని అర్థం, ఇక రెడీ అవ్వాలి అని అర్థం ఫ్రెండ్స్.